మీ ఆధార్ కార్డులో ఫోటో చూసి ఎప్పుడైనా ఇది నేనా అని అనిపించిందా? బ్యాంకుకు వెళ్ళినప్పుడు గానీ ఏదైనా వెరిఫికేషన్ సమయంలో గానీ ఫోటో మిస్ మ్యాచ్ అని చెప్పారా? లేదా చిన్నప్పుడే తీసుకున్న ఆధార్ ఫోటో ఇప్పటికీ అలాగే ఉండిపోయి ఇప్పుడు దాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమే. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో ఆధార్ కార్డులో ఫోటోని ఎలా ఈజీగా ఫాస్ట్ గా అప్డేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ హోస్ట్ శిరీషా కందుల. ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ అనేది మన లైఫ్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ డాక్యుమెంట్ గా మారిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి సిమ్ కార్డ్ వెరిఫికేషన్ వరకు గవర్నమెంట్ స్కీమ్స్, సబ్సిడీస్, స్కాలర్షిప్స్ అన్నిటికీ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అయిపోయింది. అలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ లో ఫోటో సరిగా లేకపోతే అన్నెసరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూజువల్ గా నా ఆధార్ కార్డ్ లో ఫోటో కూడా నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు తీసుకుంది, కానీ నేను రీసెంట్ గానే దాన్ని అప్డేట్ చేసుకున్నాను. అలా చాలా మంది కిడ్స్ గా ఉన్నప్పుడే ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు. అప్పటి ఫేస్ కి ఇప్పటి ఫేస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఫోటో మ్యాచ్ కాకపోవడం, వెరిఫికేషన్ లో డిలే రావడం లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక కామన్ డౌట్ ఉంటుంది, ఆధార్ ఫోటో ఆన్లైన్ లో చేంజ్ చేయవచ్చా అని. ఆన్సర్ సింపుల్ గా చెప్పాలి అంటే బిగ్ నో. నేమ్, అడ్రస్, మొబైల్ నంబర్ లాంటివి ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు, కానీ ఫోటో మాత్రం కంపల్సరీగా ఆధార్ సేవా కేంద్రంకి వెళ్ళి మాత్రమే చేసుకోవాలి. ఈ ఫోటోను చేంజ్ చేసే ప్రాసెస్ మన ఫోన్ లో చేయడానికి అస్సలు కుదరదు. ఎందుకో కూడా చెప్తాను చూడండి. UIDAI రూల్స్ ప్రకారం లైవ్ ఫోటో క్యాప్చర్ తప్పనిసరి. ఓల్డ్ ఫోటోస్, స్టూడియో ఫోటోస్ లేదా మొబైల్ ఫోటోస్ అప్లోడ్ చేసే ఆప్షన్ లేదు. ఇదంతా బాగానే ఉంది, మరి ఆధార్ ఫోటో అప్డేట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అనే కదా ఆలోచిస్తున్నారు. చెప్తాను చూడండి, చాలా సింపుల్. ఫస్ట్ మీకు నియరెస్ట్ ఆధార్ సేవా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. దానికోసం UIDAI అఫీషియల్ వెబ్సైట్ లో లొకేట్ ఆధార్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ డిస్ట్రిక్ట్ లేదా పిన్ కోడ్ ఎంటర్ చేస్తే నియర్ బై సెంటర్స్ యొక్క లిస్ట్ వస్తుంది. కొన్ని సెంటర్స్ లో అపాయింట్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది, సో పాసిబుల్ అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్ళడం బెటర్. మరికొన్నిట్లో అపాయింట్మెంట్ సిస్టమ్ ఉండదు కాబట్టి జస్ట్ మీరు మీకు దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రంకు వెళ్ళి ఈ ప్రాసెస్ అనేది చేపించుకోవచ్చు. అయితే ఆధార్ సెంటర్ కు వెళ్ళాక ఆధార్ అప్డేట్ ఫామ్ అనేది తీసుకోవాలి. ఇది అక్కడే అవైలబుల్ గా ఉంటుంది. కావాలంటే ముందే UIDAI వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. ఆ ఫామ్ లో మీ ఆధార్ నంబర్, బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇంకా ఫోటో అప్డేట్ చేయడం కోసం ఏదైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్ అవసరం ఉంటుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది. మీరు ఎలాంటి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏమి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్. మీ ఐడెంటిటీ కన్ఫర్మ్ చేయడానికి ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ చేస్తారు. ఇది ఆధార్ డేటాబేస్ తో మ్యాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బయోమెట్రిక్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడే కెమెరా ద్వారా మీ న్యూ లైవ్ ఫోటో తీస్తారు. అప్పుడు బ్యాక్గ్రౌండ్, లైటింగ్ అన్ని UIDAI రూల్స్ ప్రకారమే ఉంటాయి. మీరు బయట నుంచి ఫోటో తీసుకెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ మొత్తం ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అందుకే చాలా మంది ఒక నిమిషంలో ఆధార్ ఫోటో అప్డేట్ అని చెబుతూ ఉంటారు. సో ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. కరెంట్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ప్లస్ GST ఉంటుంది. పేమెంట్ అక్కడికక్కడే క్యాష్ లేదా డిజిటల్ మోడ్ లో యాక్సెప్ట్ చేస్తారు. ఇక పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే మీకు అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ URN ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని ద్వారా మీరు ఆన్లైన్ లో అప్డేట్ స్టేటస్ అనేది ట్రాక్ చేయవచ్చు. ఎలా అంటే UIDAI వెబ్సైట్ లో చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ ఆప్షన్ లో URN ఎంటర్ చేస్తే, మీకు ఇచ్చిన URN నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేస్తే మీ ఫోటో అప్డేట్ ఏ స్టేజ్ లో ఉందో క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అప్డేట్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? జనరల్లీ ఆధార్ ఫోటో అప్డేట్ 30 డేస్ లోపల కంప్లీట్ అవుతుంది. సమ్ కేసెస్ లో వెరిఫికేషన్ డిలే అయితే 90 డేస్ వరకు పట్టొచ్చు. ఇక అప్డేట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ న్యూ ఫోటో ఆధార్ డేటాబేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, విత్ ఇన్ 30 to 90 డేస్, మ్యాక్స్ టు మ్యాక్స్ 30 డేస్ లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే వన్స్ ఆధార్ అప్డేట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ న్యూ ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా
UIDAI అఫీషియల్ వెబ్సైట్ లేదా M-ఆధార్ అనే యాప్ ఉంటుంది. దీని ద్వారా ఈ ఆధార్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం M-ఆధార్ యాప్ ని డౌన్లోడ్ చేసి మీరు అథెంటికేషన్ ఇచ్చుకున్న తర్వాత అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ ఈ ఆధార్ అని చెప్పేసి. దానిపైన క్లిక్ చేసి మీరు ఆధార్ కార్డ్ ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఇక్కడే ఎక్కువగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. డౌన్లోడ్ చేసిన PDF ఫైల్ యొక్క పాస్వర్డ్ అనేది ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. దీనికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. దాని ఫార్మాట్ కూడా చాలా సింపుల్. ఇది చాలా మందికి తెలియక ఆధార్ అనేది డౌన్లోడ్ అవ్వలేదు, ఇది రావట్లేదు, పాస్వర్డ్ అడుగుతుంది, ఈ ప్రాసెస్ రాంగ్ అనేది జడ్జ్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కాదండి, నేను దానికి సింపుల్ సొల్యూషన్ అనేది మీకు చెప్తాను. ఫర్ సపోజ్ మీ పేరు ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలా, ఫర్ సపోజ్ నా పేరు కందుల శిరీష అని ఉంది. సో మీ పేరు కూడా ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఉండాలి. అదే నేమ్ని మీరు అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి, జస్ట్ సరిపోతుంది. ఇప్పుడు నా పేరు కందుల శిరీష ఉందని చెప్పాను కదా. ఇప్పుడు నా పాస్వర్డ్ ఏముంటుంది అంటే, నా పేరులోని మొదటి 4 అక్షరాలు KAND, అది కూడా క్యాప్స్లో ఉండాలి, క్యాపిటల్ లెటర్స్లో. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అందులో ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ వస్తుంది. అంటే ఇప్పుడు నా పాస్వర్డ్ ఏమవుతుంది, KAND క్యాపిటల్ లెటర్స్, ఇంకా 2000, నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వచ్చేసి 2000. సో ఇప్పుడు నా పాస్వర్డ్ KAND 2000. అలా మీ ఆధార్లో కూడా మీ నేమ్ ఏదైతే ఉంటుందో అందులోని మొదటి 4 లెటర్స్ ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్లోని ఇయర్ మీ పాస్వర్డ్ అవుతుంది. సో అలా మీరు ఈజీగా మీ పాస్వర్డ్ని టైప్ చేసి ఈ ఆధార్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని సేవ్ చేసుకొని షేర్ చేసుకొని డాక్యుమెంట్గా సేవ్ చేసుకోవచ్చు, డ్రైవ్లో కానీ ఎక్కడైనా. సో ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్, మీకు అర్థమైంది కదా. నేను ఎగ్జాంపుల్గా కొన్ని నేమ్స్ కూడా ఇస్తాను. ఒకవేళ మీ నేమ్స్ డిఫరెంట్ ప్యాటర్న్లో కనుక ఉండుంటే, ఫర్ సపోజ్ P. లేకపోతే ఇంకొక వేరే రకంగా ఓన్లీ 3 లెటర్సే ఉన్నా, అలా ఏమైనా ఉంటే కనుక మీకు ఈజీగా చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, పాస్వర్డ్ తెలుసుకోవటం. అవన్నీ నేను మీకు ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. ఒకవేళ మీ పేరు ఇదైతే కనుక మీ పాస్వర్డ్ ఇది అని దాని అర్థం. సో ఇక్కడి వరకు మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు FAQs కొన్ని ఉన్నాయండి, వాటిని క్విక్గా కవర్ చేద్దాం. ఆధార్ ఫోటో అప్డేట్కి డాక్యుమెంట్స్ అవసరమా? నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను, నో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇంకా ఫీజు ఎంత ఉంటుంది? 100 రూపీస్ ప్లస్ GST. మరి ఆన్లైన్లో ఫోటో అప్డేట్ పాసిబులా? నో, నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. మీకు దగ్గరలోని ఆధార్ అప్డేట్ సేవా కేంద్రానికి వెళ్ళి మాత్రమే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా స్టేటస్ ఎలా చెక్ చేయాలి? URN నంబర్ ద్వారా UIDAI వెబ్సైట్ లో. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఆధార్ కార్డులో ఫోటో ఇప్పుడు బిగ్ ప్రాబ్లం కాదు. జస్ట్ కొద్దిసేపు టైం కేటాయించి ఆధార్ సేవా కేంద్రంకి వెళ్ళి స్మాల్ ఫీ పే చేసి జస్ట్ ఫోటో అప్డేట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో బ్యాంక్ వర్క్ అయినా గవర్నమెంట్ వెరిఫికేషన్ అయినా ఎలాంటి టెన్షన్ లేకుండా స్మూత్గా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో మీ ఆధార్ కార్డులో కూడా ఫోటో అలాగే ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ రావు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీకు ఏ ప్రాసెస్ అయినా సులభంగా కంప్లీట్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ని ఆధార్ కార్డులో ఫోటో చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్న మీ ప్రతి ఒక్క ఫ్రెండ్కి, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎస్పెషల్లీ పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎంత ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి అని. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి, జస్ట్ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమైనా న్యూ అప్డేట్స్ కావాలి అన్నా కానీ జస్ట్ ఆ నేమ్ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి మరొక వీడియోలో మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో అంతేనండి, ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్ శిరీష కందుల. బాస్వాలా, బీ ద బాస్.